హాయ్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ సండే కదా, బయటకు అని మా హస్బెండ్ని అడిగితే మా హస్బెండ్ ఏమన్నారంటే, ఎప్పుడు మనం బయటకెళ్ళే తింటాం కదా, ఇవాళ ఒక్కరోజు వంట చేయవా ఇంట్లో అని అడిగితే, వాళ్ళు అడగడము మనకు చేయకపోవడమా. సరే అని చెప్పేసి మటన్ తీసుకొస్తే నేను కుక్ చేయడం స్టార్ట్ చేశాను. అయినా ఇంతకీ మటన్ ఎందుకు తీసుకొచ్చామని అడిగితే, నేను అడిగి 3-4 డేస్ అవుతుందండి, ఇవాళ తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చామని అడిగితే, నీకు ఇష్టం కదా, నువ్వు తింటావని. మీలో ఎవరైనా మెంతి ఆకు లేనిది కర్రీ చేయడం ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే డైలీ అండి, నాకు ఇది ఒక అలవాటు అయిపోయింది, మెంతి ఆకు లేనిది కర్రీ చేయనియడు. అది వాళ్ళ అమ్మగారు చెప్పిన రూల్ అనమాట. మా అత్తయ్య గారు కూడా ఏ కర్రీ చేసినా సూపర్ టేస్ట్ ఉంటుంది. అది దేనికి రీజన్ అని అంటే, మెంతి ఆకు లేనిది అసలు తన కర్రీ కూడా స్టార్ట్ చేయదు. అది లేకపోయినా తెప్పించి మరీ స్టార్ట్ చేస్తుంది కర్రీ. దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఇంతవరకు ఆ అలవాటు లేదు, బట్ మా హస్బెండ్ వల్ల అయినా కూడా అంతే. మా అత్తయ్య చేసిన అలవాటుకి అయినా కూడా మెంతి ఆకు లేనిది కర్రీ చేయనివ్వడు. నేను మటన్ ట్రై చేయడం ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం బిఫోర్ 1 వీక్ బ్యాక్ కూడా మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చినప్పుడు నేను ట్రై చేశాను. బట్ అప్పుడు టేస్ట్ బాగుంది, బట్ ఇంత కుదరలేదు. ఈసారి అయితే ఎక్స్ట్రాడినరీగా కుదిరిందండి. అసలు విషయం చెప్పాలంటే ఫంక్షన్స్లలో చేసిన టేస్ట్ వచ్చింది నాకైతే. మా హస్బెండ్ కూడా సేమ్ రివ్యూ ఇచ్చారు. అండ్ నాలాగా మటన్లో, చికెన్లో, కర్రీ, నాన్ వెజ్ కర్రీలో అయినా కూడా జీడిపప్పు పట్టి వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ, ఇంకొక పేరు పెట్టాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.